గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? ఎడ్+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2,00,000 జీతం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం లైవ్ కాల్ లో జాయిన్ అయ్యారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ వివి రావు గారు. సార్ తో మాట్లాడదాం. వివి రావు గారు నమస్కారం. సార్ నమస్కారం, చెప్పండి. వివి రావు గారు, యుద్ధం ఎప్పుడు ఆగుతుందో తెలియట్లేదు. ఒప్పందం ఎప్పుడైతే ఇస్లామాబాద్ వేదికగా చర్చలు విఫలమయ్యాయో మళ్ళీ కథ మొదటికి వచ్చింది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఆ ఉత్కంఠ అనేది కొనసాగుతుంది. సార్, ఈ రోజు లేటెస్ట్ గా చైనా కూడా అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ తో మాకున్నటువంటి ద్వైపాక్షిక సంబంధాల మీద మీరు క్వశ్చన్ చేయజాలరు అని చెప్పి చాలా స్పష్టంగా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చైనా కూడా వార్నింగ్ ఇచ్చే పరిస్థితికి వచ్చిందంటే ఇది అంతకంతకు పెరుగుతూ పోతుందా? ఉద్రిక్తతలు ఎలా చెప్తారు మీరు? ఇది ఇప్పుడు ఈ విధంగా చూడాలంటే చైనా ఆర్మ్స్ ఎమ్యునిషన్ తర్వాత మిగతా సపోర్ట్ అన్ని ఇరాన్కి ఇస్తుందని చెప్పి రిపోర్ట్స్ వచ్చినాయి. దాన్ని అమెరికా వార్నింగ్ ఇచ్చింది చైనాకి, ఇటువంటి సపోర్టు ఇరాన్కి ఇవ్వద్దని. సో చైనా దానికి ధీటుగా జవాబిస్తూ మేమే సపోర్ట్ చేయట్లేదు, మామూలుగా మేము మాకున్న ఇంతవరకు ఉన్న ఇరానియన్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాం, మేము మెయింటైన్ చేసుకుంటాం ఫ్యూచర్లో కూడా. ఏంటంటే మాకు అంతకుముందు 2016-19లో అయిన అగ్రిమెంట్స్ ఉన్నాయి, 6 years అగ్రిమెంట్స్ ఉన్నాయి మాకు ఆయిల్ సప్లైకి, మేము వాటిని చూసుకుంటామని చెప్పారు స్పష్టంగా. ఇందులో డౌట్ ఏం లేదు. స్టార్టింగ్ నుంచి వాళ్ళకి చాలా కన్సిస్టెంట్ స్టాండ్ ఉంది. ఇరాన్ సార్వభౌమత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుతాము. సో ఆ విధంగా చేసుకున్నట్టు వెళ్తున్నారు. అయితే ఇక్కడ హార్మూజ్ జలసంధిలో ఇప్పుడు ఒక వింత పరిస్థితి నెలకొంది. 46 రోజుల క్రితం అసలు ఏ టోల్ ట్యాక్స్ ఉండేది కాదు. సడన్గా టోల్ ట్యాక్స్ మొదలైంది. కొంతవరకు షిప్స్ ఫిల్టర్ అవుతున్నాయి సెలెక్టెడ్గా. ఇప్పుడు దాన్ని కౌంటర్ బ్లాక్ చేయడానికి అమెరికా బ్లాక్ చేయడం జరిగింది. యురేనియం అయితే అమెరికా డిమాండ్స్ రెండే కనిపిస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఒకటి యురేనియం, మీరు కనీసం 20 ఏళ్ళైనా సరే గ్యారంటీ ఇవ్వండి మాకు అణ్వాయుధాలు చేయమని. రెండోదమ్మా హార్మూజ్ జలసంధి ఓపెన్ చేయండి. అయితే హార్మూజ్ జలసంధి ఓపెన్ చేయడంలో కొంత ఫ్లెక్సిబిలిటీ కనిపిస్తుంది. ఏంటంటే అమెరికా ఒక వింత స్టేట్మెంట్ ఇచ్చింది, మాకున్న ఆయిల్ మాకు చాలు, మాకున్న రిజర్వ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, కేవలం యూరప్ ఏషియా మీ మీద డిపెండెంట్ అయి ఉన్నాయి. అంటే ఏంటంటే టోల్ ట్యాక్స్ పార్షియల్గా వసూలు చేయొచ్చు, కానీ మొత్తం షిప్స్ని అన్నిటినీ ఫ్రీగా వదలాలి ఇంటర్నేషనల్ వాటర్స్లో అన్నట్టుగా ఒక అభిప్రాయం కలగచ్చు. కానీ ఇంకొక అభిప్రాయం చూస్తే ఏంటంటే అది ఇంటర్నేషనల్ వాటర్స్ అని కాబట్టి దానికి సపోర్ట్గా సింగపూర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సింగపూర్ మినిస్టర్ వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడతా, మా దగ్గర ఉన్న ఛానల్ ఇంకా పల్చటిది, అంటే ఇంకా తక్కువ విడుతున్నది, కేవలం 2-3 కిలోమీటర్లే, అయినా కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో టోల్ ట్యాక్స్ వసూలు చేయదలుచుకోలేదు, ఇంటర్నేషనల్ షిప్పింగ్ అంత ఫ్రీగా మా స్ట్రైట్లో వెళ్ళొచ్చు అన్నట్టుగా ప్రకటించారు. అంటే ఏంటంటే ఇప్పుడు అమెరికాకి సపోర్ట్ దొరికింది, హార్మూజ్ జలసంధి ఎట్టి పరిస్థితులను ఓపెన్ చేయాలి. సో ఈ పరిస్థితిలో ఉండగా ఇస్లామాబాద్ ఒక వింత పోకటి చేసింది. వాళ్ళకి $6.5 బిలియన్ ఏదైతే సౌదీ అరేబియా అప్పిచ్చిందో దాన్ని తీర్చలేకపోగా ఇంకా September 25లో జరిగిన బైపాక్షిక ఒక అగ్రిమెంట్ని ఇన్వోక్ చేస్తూ ఒక డివిజన్ ఆర్మీని, అలాగే ఒక స్క్వాడ్రన్ ఎయిర్ ఫోర్స్ని, ఇంకా నేవీ సబ్మెరీన్స్ ఏమైనా పెట్టారో లేదో తెలియదు కానీ వీటిని సౌదీ అరేబియా పంపించడం జరిగింది. ఇప్పుడు సౌదీ అరేబియా పంపించడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటి? హౌతీస్కి కేవలం ఎగనెస్ట్గా యాక్ట్ చేస్తారా? ఎందుకంటే హౌతీస్ ఇజ్రాయెల్కి ఎగనెస్ట్గా యాక్ట్ చేస్తున్నారు. అటువంటిదప్పుడు పరోక్షంగా ఇజ్రాయెల్ని సపోర్ట్ చేసినట్టు వస్తుంది. ఒకవేళ ఇరాన్ మళ్ళా దాడులు మొదలుపెట్టి ఒకవేళ ఇక్కడ ఏదైనా సరే సంధి చర్చలు ఈ 14 రోజుల తర్వాత కొలాప్స్ అయిపోతే అప్పుడు సౌదీ అరేబియా మీద ఏదైనా ఫైరింగ్ జరిగితే దానికి ధీటుగా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఇరాన్ని అటాక్ చేస్తుందా, లేకపోతే అమెరికా ట్రూప్స్ ఆన్ గ్రౌండ్ పెట్టి కార్క్ ఐలాండ్ కానీ, కెషమ్ ఐలాండ్ కానీ, బందర్ అబ్బాస్ కానీ ఇటువంటి ప్లేస్లు ఏమన్నా క్యాప్చర్ చేయాలనుకుంటే పాకిస్తానీ డివిజన్ ఏదైతే ఉందో అది హెల్ప్ చేస్తుందా అన్నది వేచి చూడాల్సింది. మీరు 2 పాయింట్లు చెప్పారు మీరు. అమెరికా ప్రధాన డిమాండ్లు, ఒకటి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఫ్రీ చేయటం 46 రోజుల క్రితం ఎట్లా ఉందో అట్లా. రెండోది యురేనియం ఎన్రిచ్మెంట్, అది పూర్తిగా అణ్వాయుధాల తయారీ కార్యక్రమం అనేది ఆపేసేయాలి. ఇంత నష్టపోయి వాళ్ళ సుప్రీం లీడర్ ను కోల్పోయి మొత్తం దేశం నాశనం అయ్యే పరిస్థితికి వచ్చి ఇంత డ్యామేజ్ జరిగిన తర్వాత వీటికి ఎట్లా ఒప్పుకునే అవకాశం ఉంది సార్? హార్మూజ్ జలసంధి వాళ్ళకి ఇన్కమ్ ఇస్తుంది, దాదాపు $8-10 బిలియన్ యాన్యువల్ ఇన్కమ్ వస్తుంది. సో అందువల్ల ప్రస్తుతానికి వదులుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ
మిగతా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద చాలా ప్రెషర్ తీసుకురావడానికి హార్మోన్ జలసంధిని క్లోజ్ చేస్తున్నారు. ఉమ్, అయితే ఫ్యూచర్లో ఒకవేళ ఏదైనా సరే అమెరికా మేము ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తాము మీకు అంటే అది తగ్గే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే శాంక్షన్స్ లిఫ్ట్ చేస్తే, ఎందుకంటే కొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్స్ని దాదాపు 6 బిలియన్ వరకు రిలీజ్ చేసినట్టు కబుర్లు వచ్చాయి. అది యాక్చువల్గా ఫిజికల్గా రిలీజ్ అయిందా లేదన్నది ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఫ్యూచర్లో ఒకవేళ అణ్వస్త్రాలు మేము 20 సంవత్సరాలు పట్టించుకోమని చెప్తే మాత్రం అప్పుడు ఎకనామిక్ శాంక్షన్స్ అన్ని లిఫ్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏంటంటే వాళ్ళకి ఇరాన్కి ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది. అప్పుడు హార్మోన్ జలసంధి వదిలేసే అవకాశం ఉంది ఫ్రీగా. ఉమ్, అయితే మాత్రం మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే గ్రాండ్ అయోతల్లా 1979లో ఫ్రాన్స్ నుంచి వెనక్కి వచ్చి ఇరాన్ని సామ్రాజ్యాన్ని మళ్ళా తిరిగి కంట్రోల్లోకి తీసుకున్నారో అప్పటి నుంచి వాళ్ళకి అణుబాంబు చేయాలన్న ప్రయాసం తగ్గలేదు. ఉమ్, దానికి కావాల్సిన టెక్నాలజీ సమకూర్చుకున్నారు. అలాగే చైనా కూడా వాళ్ళని యురేనియం ఎన్రిచ్మెంట్కి అన్ని విధాలా హెల్ప్ చేస్తుంది, వయా నార్త్ కొరియా కానివ్వండి, డైరెక్ట్గా కానివ్వండి. చైనా ఇప్పుడు ఇందులో ఒక గేమ్ ఆడుతుంది. ఇది ఇరాన్ని ఎగ్రీ చేయనివ్వరు. సో ఎంతవరకు నడుస్తుంది? ఎందుకంటే ఇప్పుడు కొత్తగా టాక్స్ పాకిస్తాన్లో మళ్ళా జరగచ్చు, లేకపోతే జెనీవాలో కూడా జరగచ్చు అన్నట్టుగా కొత్తగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ జెనీవాలో జరిగితే మాత్రం అక్కడ వెస్టర్న్ కంట్రీస్ ఉంటాయి కాబట్టి కొంతవరకు ఇరాన్ మీద ప్రెషర్, అమెరికా మీద కూడా కొంతవరకు దౌత్యనీతి వాడి మధ్యలో సంధి కుదిర్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. పాకిస్తాన్లో జరిగితే మాత్రం పాకిస్తాన్ సౌదీ అరేబియాకి ఆర్మ్ ఫోర్సెస్ పంపించడం ద్వారా ఇరాన్ని బీలిటిల్ చేసినట్లు లెక్క. ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చలు సక్సెస్ అవ్వవు. ఓకే, అంటే పాకిస్తాన్ లో జరిగితే ఫెయిల్ అవుతాయి, ముందుకు 100%, 200% మళ్ళా ఫెయిల్ అవుతాయి. ఇది కేవలం ఇప్పుడు రష్యా కూడా ముందుకు వస్తుంది కదా సార్, మధ్యవర్తిత్వం చేయడానికి రష్యా సిద్ధమే అంటుంది. ఎస్, రష్యా కూడా సిద్ధంగానే ఉంది. అయితే రష్యా రాజధాని మాస్కోలో చర్చలు జరుగుతారా అన్నది డౌట్ఫుల్. సో మిడిల్ ప్లేస్లో ఎక్కడైనా సరే జెనీవా లాంటి ప్లేస్ కానీ ఇంకోటి ఏదైనా సరే రాజధానిలో కానీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కానీ ఇజ్రాయెల్ మాత్రం తన ఎయిమ్ మాత్రం పటిష్టంగానే చూసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకి అక్టోబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఒకవేళ ఇరాన్ మీద సక్సెస్ అయ్యి ఉంటే ఎలక్షన్స్ జూన్ వరకు ప్రీపోన్ చేసే అవకాశాలు కనిపించినాయి. అయితే ఇప్పుడు రెజ్యూమ్ చేంజ్ కాకపోవడం వల్ల అది వెనుకంజ వేయాల్సి వస్తుంది. అందుకని చెప్పి పబ్లిక్ ఒపీనియన్ ఎలాగుంటే అలాగా ఈ గవర్నమెంట్ వెళ్ళే అవకాశం ఉంది. పబ్లిక్ ఒపీనియన్ ప్రస్తుతానికి మాత్రం ఇజ్రాయెల్లో ఇరాన్ని అసలు ఒట్టి పరిస్థితులను వదలద్దు, వాళ్ళు అణుబాంబు తయారు చేయగలిగితే మన మనుగడకే ముప్పు, తర్వాత వాళ్ళు హౌతీస్, హిజ్బుల్లా, హమాస్ని సపోర్ట్ చేస్తే మనం ఎప్పుడు పర్పెచువల్ స్టేట్ ఆఫ్ వార్లోనే ఉంటాం అని చెప్పి ప్రజల అభిప్రాయం. సో గవర్నమెంట్ కూడా అభిప్రాయాన్ని రెస్పెక్ట్ చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. దానిపైన నెటాన్యాహు గారి మీద కరప్షన్ కేసులు కూడా చాలా ఉన్నాయి. సో అవన్నీ చూసుకుంటే ఏంటంటే ఇజ్రాయెల్ హెజ్బుల్లాని కంట్రోల్ చేయాలని చూస్తుంది. అలాగే లిటానీ రివర్ ఏదైతే ఉందో లెబనాన్లో, దానికి సౌత్ అండ్ ఈస్ట్ ఆ పోర్షన్ అంతా ఇజ్రాయెల్ కంటిన్యూ చేయాలని చూస్తుంది. కేవలం వెస్టర్న్ సైడ్ ప్లస్ మెడిటరేనియన్ సీకి బోర్డర్లో ఉన్న ఏరియాని, టర్కీకి బోర్డర్లో ఉన్న ఏరియాని వదిలేసి అక్కడ హిజ్బుల్లాని వదిలేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అప్పుడు ఇజ్రాయెల్ ఫిజికల్ ప్రొటెక్షన్కి మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇంకా హమాస్ని, హిజ్బుల్లాని అక్కడ ఆ మాత్రం కంట్రోల్ చేయగలిగితే హౌతీస్ బహుశా కంట్రోల్లోకి వస్తారని అనుకోవాలి. సో ఆ విధంగా ఇరాన్ డెవలప్మెంట్, ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ ఆర్థికంగా చాలా విచ్ఛిన్నమైపోయింది. అది కోలుకోవడానికి కనీసం 5 ఏళ్ళు పడుతుంది, ఎంత ఫాస్ట్గా డెవలప్మెంట్ అయినా కానీ. సో నెక్స్ట్ 5 ఏళ్ళకి మాత్రం కొంతవరకు ఇజ్రాయెల్ సెక్యూర్ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యలో మళ్ళా ఏదైనా స్పెషల్ ఆపరేషన్ చేస్తారేమో, ఎందుకంటే లీడర్షిప్ని మళ్ళీ ఎలిమినేట్ చేయడం, ఇంకోటి ఏదో చేసే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే అణుబాంబులది ఏదైనా సరే రిఫైన్మెంట్ మళ్ళా యురేనియం తయారు చేయాలని చూస్తే మాత్రం ఇజ్రాయెల్ వాటిని ఎలాగోలని పసిగట్టి వెంటనే మళ్ళా దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇదంతా సంధి కుదిరితే. ఈ సంధి కుదరకపోతే మాత్రం ఇది ప్రస్తుతానికి ఇంకొన్ని 3-4 నెలలు ప్రొలాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సీజ్ ఫైర్ కూడా ప్రొలాంగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేకపోతే చర్చలకి 2 పార్టీలు దిగవు. ఇది నా అభిప్రాయం. సార్, చర్చలు విఫలమైన తర్వాత ఈ సీజ్ ఫైర్ అనేది ఇప్పుడు ఇంకా అమల్లో ఉందా సార్, లేకపోతే సీజ్ ఫైర్ ప్రస్తుతం అమల్లోనే ఉంది. కాకపోతే మాత్రం హార్ముజ్ జలసంధిలో మాత్రం సెలెక్టెడ్ గా ఇరాన్ వాళ్ళు ఇరాన్కి దగ్గరలో ఉన్న నావిగేషన్ ఛానల్ నుంచి వదులుతున్నారు.
ఈ అమెరికా వాళ్ళు 2 డిస్ట్రాయర్స్ ని లోపలికి ఇండక్ట్ చేయగలిగారు. ఇరాన్ ఐఆర్జిసి వార్నింగ్ ఇచ్చినా కానీ వాటి మీద యాక్షన్ తీసుకోలేదు. ఇంకా మైన్ స్వీపర్స్ కొన్ని తీసుకొచ్చి ఆ మైన్స్ ఏవైతే 18, 20 ఉన్నాయన్నారో వాటిని వెతికే ప్రయత్నంలో ఉన్నారు. ఒకవేళ అది వెతికి 18ని నిర్వీర్యం చేయగలిగితే అప్పుడు అమెరికాది కొంచెం అప్పర్ హ్యాండ్ అవుతుంది. బహుశా వాళ్ళు హార్మోన్ స్ట్రైక్ ని నార్మల్సీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. అది నా అభిప్రాయం. అంటే ఇరాన్ సంబంధించిన షిప్లు కూడా బయటికి రాకూడదు, అసలు ఒక్కడు కూడా బయటికి రానివ్వు అని చెప్పేసి అంటున్నారు కదా. అది సాధ్యమవుతుంది అంటారా అమెరికాకి? సాధ్యమేనండి. ఎందుకంటే మొత్తం ఫ్లీట్ స్ప్రెడ్ అవుట్ అయిన తర్వాత ఆ ఒమాన్కి ఏదైతే సరిహద్దుల్లో ఒమాన్కి ఇరాన్కి మధ్యలో ఉందో అక్కడ బ్లాక్ చేయడం ఈజీ అవుతుంది. ఎందుకంటే అమెరికా దగ్గర మంచి మిసైల్స్ ఇటువంటివి ఉన్నాయి, తర్వాత టెక్నాలజీ ఉంది ఏదైనా డిటెక్షన్ చేయడానికి. సో ఆ విధంగా అమెరికా వాళ్ళు ఎన్ఫోర్స్ చేయగలుగుతారు. అయితే ఐఆర్జిసి మాత్రం ఫైర్ చేయడానికి కొంచెం వెనకాడతారు, ఎందుకంటే ప్రస్తుతం సీజ్ ఫైర్ నడుస్తుంది. ఈ సీజ్ ఫైర్ టైంలో మాత్రం ఏమీ చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఏ రోజునైతే 8వ తారీఖు నుంచి 14 రోజులు లెక్క పెడితే 23వ తారీఖు ఏదైనా చేసే అవకాశాలు కనిపిస్తుంది. సో చూద్దాం సార్ నెక్స్ట్ ఎట్లా ఉండిపోతుంది ఏంటనేది మళ్ళీ మాట్లాడదాం. శాంతి వద్దామని ఆశిద్దాం. హోప్ఫుల్లీ జెనీవాలో అక్కడ టాక్స్ సక్సెస్ఫుల్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.